ఇది వేల సంవత్సరాలుగా నిద్రించిన ఒక రహస్య కథ. రామాయణ యుద్ధం తర్వాత మొదలై వారణాసి మణికర్ణిక ఘాట్ వద్ద ముగిసే కథ. 7200 BCE త్రేతాయుగంలో లంకా యుద్ధం ముగిసిన తర్వాత కుంభకర్ణుడు పడిపోయాడు. అతని మరణం రాక్షస వంశంలో ఒక అగ్నిని మిగిల్చింది. అది డికేడ్స్ కాదు, వేల సంవత్సరాలు కాలిన ప్రతీకారం. అతని వంశస్థుల్లో ఒకడు కుంభ. తండ్రి పెదనాన్న అనుభవించిన ఓటమిని తిరగరాయడానికి పుట్టిన రాక్షసుడు. 2. ద సీక్రెట్ ఆఫ్ శాంభవి అస్త్ర. రాముడు యుద్ధం తర్వాత ఒక దివ్య శక్తిని శాంభవి అస్త్రం హనుమంతుడికి అప్పగించాడు. ఈ శక్తి ప్రపంచం ప్రమాదంలో ఉన్నప్పుడు మేల్కొంటుంది. హనుమంతుడు అది దాచాడు. ఒక్క ప్రదేశంలో కాదు, భూమి 4 దిశల్లో, వనాంచల్ గుహల్లో, ఆఫ్రికా అంబోసెలీ అడవుల్లో, అంటార్క్టికా మంచు దిగువ, లంకాశిలాలో మూల శక్తిగా 3 కుంభాస్ రివెంజ్ జర్నీ. వేల సంవత్సరాల తర్వాత రాక్షస వంశం చివరి విత్తనమైన కుంభని కనుగొనడానికి బయలుదేరాడు. అతని లక్ష్యం తన వంశం ఓడిన యుద్ధాన్ని కొత్తగా ప్రారంభించడం. కుంభ వనాంచల్ గుహల్ని ఛేదించాడు, ఆఫ్రికా తెగలనను బెదిరించాడు, అంటార్క్టికా మంచును పగలగొట్టాడు, లంకా రాతలలో ఉన్న శాంభవి రహస్యం చదివాడు. అన్నీ ఒకే ప్రదేశం చూపిస్తున్నాయి, వారణాసి 4. 512 CE ద ప్రాఫెసీ ఆఫ్ కాశీ. రాక్షస వంశం మళ్లీ లేస్తుంది, శాంభవి శక్తి మేలుకుంటుంది, కాశీలో ధర్మం పరీక్షించబడుతుంది. ఇది వారణాసి యోగులు రాసిన ప్రవచనం. కుంభ రాకను, శాంభవి శక్తి మేల్కొనడాన్ని ముందే చెప్పారు. 5. హీరో రైజ్ రుద్ర ది గ్లోబోట్రాటర్. వారణాసిలో జన్మించిన కొత్త యోధుడు రుద్ర. అతను చిన్నప్పటినుంచే శాంభవి శక్తి కాపరిని. రుద్ర ప్రపంచం చుట్టి తిరిగాడు. ఆఫ్రికాలో శాంభవి ట్రైబల్ గుర్తులు నేర్చుకున్నాడు, అంటార్క్టికాలో ఏన్షియంట్ సైన్స్ గ్రహించాడు, వనాంచల్ గుహల్లో యుద్ధ విద్య పొందాడు, లంకా రాతలలో శక్తి మూలం తెలుసుకున్నాడు. అందుకే అతన్ని రుద్ర ది గ్లోబోట్రాటర్ ప్రొటెక్టర్ అంటారు. 6. 2027 CE ఆస్ట్రాయిడ్ శాంభవి. భూమి వైపు మండుతూ వస్తున్న భారీ గ్రహ శకలం, పేరు శాంభవి. ఇది కేవలం రాకెట్ రాళ్లదండు కాదు, శాంభవి శక్తి మేల్కొనబోతున్న సూచన. ది ఫైనల్ బ్యాటిల్ మణికర్ణిక ఘాట్. చివరిగా ఇద్దరూ చేరేది ఒకే ప్రదేశం, వారణాసి. మణికర్ణిక ఘాట్. ఇక్కడే శాంభవి శక్తి తుది భాగముంది. ఇక్కడే ప్రపంచం భవిష్యత్తు నిర్ణయం. కుంభ బ్రూట్ ఫోర్స్ వాడతాడు, రుద్ర ధర్మం వాడతాడు. కుంభ అస్త్రాన్ని బలవంతంగా యాక్టివేట్ చెయ్యాలనుకుంటాడు, కానీ శాంభవి శక్తి హింసతో పనిచెయ్యదు, ధర్మంతోనే మేల్కొంటుంది. అందుకే చివరికి శక్తి రుద్రని ఎంచుకుంటుంది. కుంభ తనే కోరుకున్న అగ్నిలో పడి నశిస్తాడు. 8. ది ఎండింగ్. ఆస్ట్రాయిడ్ ఆగుతుంది, ప్రపంచం రక్షించబడుతుంది. రుద్ర శాంభవి శక్తి నూతన కాపరి అవుతాడు. వారణాసి మరోసారి ప్రపంచానికి కాంతి అవుతుంది. 1 లైన్ ఎపిక్ సమరీ. కుంభకర్ణుడి కొడుకు ప్రతీకారాన్ని నిలిపి శాంభవి శక్తిని రక్షించినది ఒకే మనిషి, రుద్ర ది గ్లోబోట్రాటర్.